हाय डियर स्टूडेंट्स, वेलकम बैक माय चैनल टीके की दुनिया। गुलाबी चूड़ियाँ। गुलाबी चूड़ियाँ कविता के कवि नागार्जुन। नागार्जुन का कवि परिचय। नागार्जुन का असली नाम वैद्यनाथ मिश्रा था। नागार्जुन 1911 में वर्तमान मधुबनी ज़िले के सतलखा में हुआ था। वैद्यनाथ मिश्रा के कई उपनाम हैं। हिंदी साहित्य में नागार्जुन तथा मैथिली में यात्री उपनाम से रचनाएं की। नागार्जुन को भारत सरकार ने सन 1969 में साहित्य अकादमी पुरस्कार, उत्तर प्रदेश हिंदी संस्थान ने भारत भारती सम्मान दिया और पश्चिम बंगाल सरकार ने राहुल संस्कृतियान सम्मान से उन्हें सम्मानित किया है। गुलाबी चूड़ियाँ कवि పరిచయం। నాగార్జున్ యొక్క పూర్తి పేరు వైద్యనాథ్ మిశ్రా. ఇతను 1911లో ప్రస్తుతమున్న మధుబని డిస్టిక్లో సతలఖా అనే గ్రామంలో జన్మించారు. అందులో హిందీ సాహిత్యలో అతనికి నాగార్జున్ అని, మైథిలీ భాషలో అతనికి యాత్రి అని నిక్నేమ్స్ ఉన్నాయి. నాగార్జున్కి భారత ప్రభుత్వము 1969లో సాహిత్య అకాదమీ పురస్కారము, ఉత్తరప్రదేశ్ హిందీ సంస్థానము భారతీయ సమ్మాన్ అనే బిరుదు, పశ్చిమ బంగాల్ ప్రభుత్వము రాహుల్ సంస్కృత్యా సన్మానముతో అతన్ని సన్మానించాయి. ఇది కవి పరిచయం. ఇప్పుడు गुलाबी चूड़ियाँ యొక్క सारांशम। प्रस्तुत कविता में बेटी के प्रति पिता का वात्सल्य दिखाई देता है, विशेषकर एक ऐसे पिता का वात्सल्य जो परदेश में रहता है। అయితే ప్రస్తుతం మనము చదువుతున్న గులాబీ చూడియా ఈ కవితలో వాత్సల్య ప్రేమ గురించి రాయబడింది. ముఖ్యంగా ఇందులో తండ్రి యొక్క ప్రేమ, తన యొక్క పిల్లల పట్ల, తర్వాత ఆ తండ్రి ఎక్కడున్నాడు అంటే విదేశాల్లో ఉంటున్నాడు. ఇందులో దీని గురించి చెప్పబడింది. అయితే ఇక్కడ ఎవరైతే ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడో, గులాబీ చూడియా అనే కవితలో ముఖ్యమైన పాత్ర ఒక బస్సు డ్రైవర్ది. ఆ ప్రైవేట్ బస్సు నడిపించే డ్రైవరు. అతని భార్య చనిపోతుంది. అయితే అతనికి ఒక 7 సంవత్సరాల కూతురు ఉంటుంది. ఆ కూతురి పట్ల ఆ తండ్రికి ఉన్న ప్రేమను ఇక్కడ చూపబడింది ఈ లెసన్లో. అయితే ఈ యొక్క బస్సు డ్రైవరు తన కూతురిని లేదా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి अधिकतर पिता रोजगार की चिंता में अपना परिवार पीछे छोड़ जाते हैं. అయితే ఎక్కువ మంది ఇంటి పెద్ద అంటే తండ్రులు కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తన సంపాదన దేశంలో అయినా పర్వాలేదు, విదేశాల్లో అయినా కూడా వాళ్ళు వెళ్ళి సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తారు. అయితే भारतीय समाज में पुत्र को प्राय
साहित्य में नागार्जुन का प्रमुख काव्य का नाम क्या है? दूसरा प्रश्न, हिंदी साहित्य में नागार्जुन का प्रमुख काव्य का नाम क्या है? तीसरा प्रश्न, नागार्जुन को भारत सरकार ने कब साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया? तीसरा प्रश्न, नागार्जुन को भारत सरकार ने कब साहित्य अकादमी पुरस्कार से सम्मानित किया? इन 3 प्रश्नों के उत्तर कमेंट बॉक्स में लिखिए। लाइक, शेयर एंड सब्सक्राइब दिस चैनल टीके की दुनिया। थैंक यू फॉर वॉचिंग दिस चैनल।